రేషన్ దరఖాస్తులను వీఆర్ఓలు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి లాగిన్లో తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తులను పంపాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి వీఆర్ఓలకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మండల వ్యాప్తంగా రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ వేగవంతమైంది. అన్ని పంచాయతీలలో ప్రజలు సచివాలయాల వద్ద రేషన్ కార్డుల కోసం నమోదు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి వీఆర్ఓలకు పలు సూచనలు చేస్తూ సచివాలయాలలో ఏ రోజుటికి ఆ రోజు నమోదైన అర్జీలను పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే వెంటనే ఆన్లైన్లో తహసీల్దార్ కార్యాలయానికి పంపించాలని అన్నారు. ఈ విషయమై కొమరోలు సచివాలయంలో వీఆర్ఓలు స్వామి, పాండు, హనీషా ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలో అందుబాటులో ఉండి ఏ రోజు వచ్చిన అప్లికేషన్లను ఆ రోజు వెంటనే పరిశీలన చేసి వాటిని తహసీల్దార్ లాగిన్ కు ఆన్లైన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల అర్జీ సక్రమంగా ఉందా లేదా, వివరాలన్నీ నమోదైనవా లేవా, అర్జీదారుల స్థిర నివాసం ఎక్కడ, గతంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది చేర్చాలి, చనిపోయిన వారిని తొలగించడం, కొత్తగా పెళ్లైన వారి అర్జీలను పరిశీలించడం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ అన్ని పంచాయతీలలో వీఆర్ఓలు వేగవంతం చేయడం విశేషం. మరోవైపు ఈ నెల 31వ తేదీ వరకే రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ ఉండటంతో దరఖాస్తుదారులు సచివాలయాల వద్ద నమోదు కోసం క్యూ కడుతున్నారు.